హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నల్లరి పచ్చడి చేసుకుందామండి. దానికోసం ముందుగా నల్లరిని తీసుకొచ్చుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చేతిలో గ్లౌజులు వేసుకున్నాను. ఎందుకంటే బాగా దురద వస్తుంది కాబట్టి ఆయిల్ రాసుకోవచ్చు. లేదంటే గ్లౌజ్ కూడా వేసుకొని మనం వీటిని క్లీన్ చేసుకోవాలి. బాగా దురద పెడుతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక నైఫ్తో నేను ఇలాగా సైడ్స్ అని కూడా పీల్ చేసుకుంటున్నాను. కొంచెం ముదిరింది అయితే మనము పైన స్కిన్ తీసేసి లోపలిది వాడుకోవచ్చు. ఇలాగ మొత్తం తీసుకున్న తర్వాత వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఎక్కువ ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనము వీటిని మనం పచ్చడి చేసుకుందాము. ఇవి ఆరే లోపల కొంచెం చింతపండు కూడా తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని వీటిని మనం రసం తీసి పెట్టుకోవాలి పచ్చళ్ళకి యూజ్ చేసుకోవడానికి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఎండుమిర్చిని ఒక 10 నుండి 12 ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసేసి మరికొద్ది ఆయిల్ వేసేసి మినపప్పు వేయించుకోవాలి. అలాగే మినపప్పు వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి నల్లేరుకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారేంత వరకు, మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత, మెత్తబడిన తర్వాత వీటిని కూడా చల్లరనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత మనము ఇవన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ముందుగా మిర్చి, ధనియాలు వీటిని కూడా పప్పు ఉంది కదా వీటన్ని కూడా మిక్సీ పట్టుకొని అది బాగా మెదిగిన తర్వాతనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెదిగిన తర్వాత అప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఈ నల్లేరుకాయలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టం అంటే మెత్తగా చేసుకోవచ్చు, లేదా కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు. నేను కాస్త బరకగానే చేశాను. ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి తర్వాత పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిని కూడా దంచినటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పోపు వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి నల్లరి పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.